హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిల్వర్ స్క్రీన్ హబ్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ పేరు వచ్చేసి గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు, టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మాస్ యాక్షన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయకులు, తమన్ సంగీత దర్శకుడు. గుంటూరు కారం సినిమాలో బలమైన భావోద్వేగ నాటకం కూడా ఉంది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ భారీ బడ్జెట్ ప్రయత్నాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతలు. ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది. గుంటూరు కారం సినిమా సమీక్ష ఇక్కడ ఉంది. సో కథ ఏంటంటే, రమ్యకృష్ణ పోషించిన వసుధర ఒక మంత్రి వైర వెంకటస్వామి కుమార్తె. ఆమె సత్యంకు విడాకులు ఇచ్చి రావు రమేష్ను వివాహం చేసుకుంటుంది. ఆమె పెద్ద కుమారుడు రమణను కుటుంబం నుండి దూరంగా ఉంచుతుంది. వెంకటస్వామి మరియు అతని సహచరులు కుటుంబ వారసత్వంపై ఏవైనా వాదనలు ప్రకటనపై సంతకం చేయమని రమణను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యూహాలను ఎదుర్కోవడానికి రమణ వ్యూహాల చుట్టూ కథాంశం విప్పుతుంది. సో మరి తల్లి మరియు కొడుకుల మధ్య సయోధ్యకు గల అవకాశాలను అన్వేషిస్తుంది. అగ్ర హీరోల వాణిజ్య చిత్రాలకు భిన్నంగా గుంటూరు కారం కుటుంబ కథగా రూపొందుతుంది. అది మంచి సంకేతం. కానీ సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ అది మాయమైపోతుంది. మొదటి భాగంలో దర్శకుడు మహేష్ పాత్ర చిత్రంపై ఎక్కువ ఆధారపడతాడు మరియు చిత్రం కోసం కొత్త, వినోదాత్మకంగా ఉంటుంది. రెండవ భాగం నిస్సారంగా మరియు నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్. ఫస్ట్ హాఫ్ 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, PS వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్. ఫస్ట్ హాఫ్ 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, PS వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ
డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో, కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో, గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాలు అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో, మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో, కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో, గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాలు అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో, మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో, కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో, గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాలు అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో, మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో, కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో, గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా
ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి.
సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్,
నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది.
త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు,
నిర్మాణ విలువలు 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో 'గుంటూరు కారం' సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం 'నిజిస్తే' ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు. నిర్మాణ విలువలు 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో 'గుంటూరు కారం' సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం 'నిజిస్తే' ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు. నిర్మాణ విలువలు 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో 'గుంటూరు కారం' సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం 'నిజిస్తే' ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు. నిర్మాణ విలువలు 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో 'గుంటూరు కారం' సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం 'నిజిస్తే' ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస,
పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణ, ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణ, ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణ, ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణ, ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది
మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణ, ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణ, ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణ, ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్,
శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో, కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో, గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సోను అన్వేషిస్తుంది. అగ్ర హీరోల వాణిజ్య చిత్రాలకు భిన్నంగా గుంటూరు కారం కుటుంబ కథగా రూపొందుతుంది. అది మంచి సంకేతం. కానీ సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ అది మాయమైపోతుంది. మొదటి భాగంలో దర్శకుడు మహేష్ పాత్ర చిత్రంపై ఎక్కువ ఆధారపడతాడు మరియు చిత్రం కోసం కొత్త, వినోదాత్మకంగా ఉంటుంది. రెండవ భాగం నిస్సారంగా మరియు నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో, మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్. ఫస్ట్ హాఫ్ 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో, కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో, గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణమైన శైలి ఈ సినిమాలో కనిపించడం లేదు. అదనంగా నిర్మాణ విలువ పరంగా ఈ చిత్రం ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం దమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్, నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో గైస్, ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ భారీ బడ్జెట్ ప్రయత్నాన్ని హారిక, హాసిని క్రియేషన్స్ నిర్మాతలు. ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది. గుంటూరు కారం సినిమా సమీక్ష ఇక్కడ ఉంది. సో, కథ ఏంటంటే, రమ్యకృష్ణ పోషించిన వసుధర ఒక మంత్రి వైర వెంకటస్వామి కుమార్తె. ఆమె సత్యంకు విడాకులు ఇచ్చి రావు రమేష్ను వివాహం చేసుకుంటుంది. ఆమె పెద్ద కుమారుడు రమణను కుటుంబం నుండి దూరంగా ఉంచుతుంది. వెంకటస్వామి మరియు అతని సహచరులు కుటుంబ వారసత్వంపై ఏవైనా వాదనలు ప్రకటనపై సంతకం చేయమని రమణను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యూహాలను ఎదుర్కోవడానికి రమణ వ్యూహాల చుట్టూ కథాంశం విప్పుతుంది. సో, మరి తల్లి మరియు కొడుకుల మధ్య సయోధ్యకు గల అవకాశాలను అన్వేషిస్తుంది. అగ్ర హీరోల వాణిజ్య చిత్రాలకు భిన్నంగా గుంటూరు కారం కుటుంబ కథగా రూపొందుతుంది. అది మంచి సంకేతం. కానీ సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ అది మాయమైపోతుంది. మొదటి భాగంలో దర్శకుడు మహేష్ పాత్ర చిత్రంపై ఎక్కువ ఆధారపడతాడు
మరియు చిత్రం కోసం కొత్త వినోదాత్మకంగా ఉంటుంది. రెండవ భాగం నిస్సారంగా మరియు నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తుంది. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ భారీ బడ్జెట్ ప్రయత్నాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతలు. ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది. గుంటూరు కారం సినిమా సమీక్ష ఇక్కడ ఉంది. సో కథ ఏంటంటే, రమ్యకృష్ణ పోషించిన వసుధర ఒక మంత్రి మరియు వైర వెంకటస్వామి కుమార్తె. ఆమె సత్యంకు విడాకులు ఇచ్చి రావు రమేష్ను వివాహం చేసుకుంటుంది. ఆమె పెద్ద కుమారుడు రమణను కుటుంబం నుండి దూరంగా ఉంచుతుంది. వెంకటస్వామి మరియు అతని సహచరులు కుటుంబ వారసత్వంపై ఏవైనా వాదనలు ప్రకటనపై సంతకం చేయమని రమణను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యూహాలను ఎదుర్కోవడానికి రమణ వ్యూహాల చుట్టూ కథాంశం విప్పుతుంది. సో మరి తల్లి మరియు కొడుకుల మధ్య సయోధ్యకు గల అవకాశాలను అన్వేషిస్తుంది. అగ్ర హీరోల వాణిజ్య చిత్రాలకు భిన్నంగా గుంటూరు కారం కుటుంబ కథగా రూపొందుతుంది. అది మంచి సంకేతం. కానీ సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ అది మాయమైపోతుంది. మొదటి భాగంలో దర్శకుడు మహేష్ పాత్ర చిత్రంపై ఎక్కువ ఆధారపడతాడు మరియు చిత్రం కోసం కొత్త వినోదాత్మకంగా ఉంటుంది. రెండవ భాగం నిస్సారంగా మరియు నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తుంది. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ భారీ బడ్జెట్ ప్రయత్నాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతలు. ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది. గుంటూరు కారం సినిమా సమీక్ష ఇక్కడ ఉంది. సో కథ ఏంటంటే, రమ్యకృష్ణ పోషించిన వసుధర ఒక మంత్రి మరియు వైర వెంకటస్వామి కుమార్తె. ఆమె సత్యంకు విడాకులు ఇచ్చి రావు రమేష్ను వివాహం చేసుకుంటుంది. ఆమె పెద్ద కుమారుడు రమణను కుటుంబం నుండి దూరంగా ఉంచుతుంది. వెంకటస్వామి మరియు అతని సహచరులు కుటుంబ వారసత్వంపై ఏవైనా వాదనలు ప్రకటనపై సంతకం చేయమని రమణను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యూహాలను ఎదుర్కోవడానికి రమణ వ్యూహాల చుట్టూ కథాంశం విప్పుతుంది. సో మరి తల్లి మరియు కొడుకుల మధ్య సయోధ్యకు గల అవకాశాలను అన్వేషిస్తుంది. అగ్ర హీరోల వాణిజ్య చిత్రాలకు భిన్నంగా గుంటూరు కారం కుటుంబ కథగా రూపొందుతుంది. అది మంచి సంకేతం. కానీ సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ అది మాయమైపోతుంది. మొదటి భాగంలో దర్శకుడు మహేష్ పాత్ర చిత్రంపై ఎక్కువ ఆధారపడతాడు మరియు చిత్రం కోసం కొత్త వినోదాత్మకంగా ఉంటుంది. రెండవ భాగం నిస్సారంగా మరియు నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ
డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో, కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో, గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ భారీ బడ్జెట్ ప్రయత్నాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతలు. ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది. గుంటూరు కారం సినిమా సమీక్ష ఇక్కడ ఉంది. సో, కథ ఏంటంటే, రమ్యకృష్ణ పోషించిన వసుధర ఒక మంత్రి మరియు వైర వెంకటస్వామి కుమార్తె. ఆమె సత్యంకు విడాకులు ఇచ్చి రావు రమేష్ను వివాహం చేసుకుంటుంది. ఆమె పెద్ద కుమారుడు రమణను కుటుంబం నుండి దూరంగా ఉంచుతుంది. వెంకటస్వామి మరియు అతని సహచరులు కుటుంబ వారసత్వంపై ఏవైనా వాదనలు ప్రకటనపై సంతకం చేయమని రమణను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యూహాలను ఎదుర్కోవడానికి రమణ వ్యూహాల చుట్టూ కథాంశం విప్పుతుంది. సో, మరి తల్లి మరియు కొడుకుల మధ్య సయోధ్యకు గల అవకాశాలను అన్వేషిస్తుంది. అగ్ర హీరోల వాణిజ్య చిత్రాలకు భిన్నంగా గుంటూరు కారం కుటుంబ కథగా రూపొందుతుంది. అది మంచి సంకేతం. కానీ సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ అది మాయమైపోతుంది. మొదటి భాగంలో దర్శకుడు మహేష్ పాత్ర చిత్రంపై ఎక్కువ ఆధారపడతాడు మరియు చిత్రం కోసం కొత్త, వినోదాత్మకంగా ఉంటుంది. రెండవ భాగం నిస్సారంగా మరియు నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో, మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో, కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో, గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ భారీ బడ్జెట్ ప్రయత్నాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతలు. ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది. గుంటూరు కారం సినిమా సమీక్ష ఇక్కడ ఉంది. సో, కథ ఏంటంటే, రమ్యకృష్ణ పోషించిన వసుధర ఒక మంత్రి మరియు వైర వెంకటస్వామి కుమార్తె. ఆమె సత్యంకు విడాకులు ఇచ్చి రావు రమేష్ను వివాహం చేసుకుంటుంది. ఆమె పెద్ద కుమారుడు రమణను కుటుంబం నుండి దూరంగా ఉంచుతుంది. వెంకటస్వామి మరియు అతని సహచరులు కుటుంబ వారసత్వంపై ఏవైనా వాదనలు ప్రకటనపై సంతకం చేయమని రమణను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యూహాలను ఎదుర్కోవడానికి రమణ వ్యూహాల చుట్టూ కథాంశం విప్పుతుంది. సో, మరి తల్లి మరియు కొడుకుల మధ్య సయోధ్యకు గల అవకాశాలను అన్వేషిస్తుంది. అగ్ర హీరోల వాణిజ్య చిత్రాలకు భిన్నంగా గుంటూరు కారం కుటుంబ కథగా రూపొందుతుంది. అది మంచి సంకేతం. కానీ సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ అది మాయమైపోతుంది. మొదటి భాగంలో దర్శకుడు మహేష్ పాత్ర చిత్రంపై ఎక్కువ ఆధారపడతాడు మరియు చిత్రం కోసం కొత్త, వినోదాత్మకంగా ఉంటుంది. రెండవ భాగం నిస్సారంగా మరియు నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో, మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో, కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి.
సో 'గుంటూరు కారం' సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ భారీ బడ్జెట్ ప్రయత్నాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతలు. ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది. 'గుంటూరు కారం' సినిమా సమీక్ష ఇక్కడ ఉంది. సో కథ ఏంటంటే, రమ్యకృష్ణ పోషించిన వసుధర ఒక మంత్రి మరియు వైర వెంకటస్వామి కుమార్తె. ఆమె సత్యంకు విడాకులు ఇచ్చి రావు రమేష్ను వివాహం చేసుకుంటుంది. ఆమె పెద్ద కుమారుడు రమణను కుటుంబం నుండి దూరంగా ఉంచుతుంది. వెంకటస్వామి మరియు అతని సహచరులు కుటుంబ వారసత్వంపై ఏవైనా వాదనలు ప్రకటనపై సంతకం చేయమని రమణను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యూహాలను ఎదుర్కోవడానికి రమణ వ్యూహాల చుట్టూ కథాంశం విప్పుతుంది. సో మరి తల్లి మరియు కొడుకుల మధ్య సయోధ్యకు గల అవకాశాలను అన్వేషిస్తుంది. అగ్ర హీరోల వాణిజ్య చిత్రాలకు భిన్నంగా 'గుంటూరు కారం' కుటుంబ కథగా రూపొందుతుంది. అది మంచి సంకేతం. కానీ సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ అది మాయమైపోతుంది. మొదటి భాగంలో దర్శకుడు మహేష్ పాత్ర చిత్రంపై ఎక్కువ ఆధారపడతాడు మరియు చిత్రం కోసం కొత్త వినోదాత్మకంగా ఉంటుంది. రెండవ భాగం నిస్సారంగా మరియు నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం 'అజ్ఞాతవాసి' తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో 'గుంటూరు కారం' సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ భారీ బడ్జెట్ ప్రయత్నాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతలు. ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది. 'గుంటూరు కారం' సినిమా సమీక్ష ఇక్కడ ఉంది. సో కథ ఏంటంటే, రమ్యకృష్ణ పోషించిన వసుధర ఒక మంత్రి మరియు వైర వెంకటస్వామి కుమార్తె. ఆమె సత్యంకు విడాకులు ఇచ్చి రావు రమేష్ను వివాహం చేసుకుంటుంది. ఆమె పెద్ద కుమారుడు రమణను కుటుంబం నుండి దూరంగా ఉంచుతుంది. వెంకటస్వామి మరియు అతని సహచరులు కుటుంబ వారసత్వంపై ఏవైనా వాదనలు ప్రకటనపై సంతకం చేయమని రమణను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యూహాలను ఎదుర్కోవడానికి రమణ వ్యూహాల చుట్టూ కథాంశం విప్పుతుంది. సో మరి తల్లి మరియు కొడుకుల మధ్య సయోధ్యకు గల అవకాశాలను అన్వేషిస్తుంది. అగ్ర హీరోల వాణిజ్య చిత్రాలకు భిన్నంగా 'గుంటూరు కారం' కుటుంబ కథగా రూపొందుతుంది. అది మంచి సంకేతం. కానీ సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ అది మాయమైపోతుంది. మొదటి భాగంలో దర్శకుడు మహేష్ పాత్ర చిత్రంపై ఎక్కువ ఆధారపడతాడు మరియు చిత్రం కోసం కొత్త వినోదాత్మకంగా ఉంటుంది. రెండవ భాగం నిస్సారంగా మరియు నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం 'అజ్ఞాతవాసి' తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో 'గుంటూరు కారం' సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది
మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ భారీ బడ్జెట్ ప్రయత్నాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతలు. ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది. గుంటూరు కారం సినిమా సమీక్ష ఇక్కడ ఉంది. సో కథ ఏంటంటే, రమ్యకృష్ణ పోషించిన వసుధర ఒక మంత్రి మరియు వైర వెంకటస్వామి కుమార్తె. ఆమె సత్యంకు విడాకులు ఇచ్చి రావు రమేష్ను వివాహం చేసుకుంటుంది. ఆమె పెద్ద కుమారుడు రమణను కుటుంబం నుండి దూరంగా ఉంచుతుంది. వెంకటస్వామి మరియు అతని సహచరులు కుటుంబ వారసత్వంపై ఏవైనా వాదనలు ప్రకటనపై సంతకం చేయమని రమణను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యూహాలను ఎదుర్కోవడానికి రమణ వ్యూహాల చుట్టూ కథాంశం విప్పుతుంది. సో మరి తల్లి మరియు కొడుకుల మధ్య సయోధ్యకు గల అవకాశాలను అన్వేషిస్తుంది. అగ్ర హీరోల వాణిజ్య చిత్రాలకు భిన్నంగా గుంటూరు కారం కుటుంబ కథగా రూపొందుతుంది. అది మంచి సంకేతం. కానీ సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ అది మాయమైపోతుంది. మొదటి భాగంలో దర్శకుడు మహేష్ పాత్ర చిత్రంపై ఎక్కువ ఆధారపడతాడు మరియు చిత్రం కోసం కొత్త వినోదాత్మకంగా ఉంటుంది. రెండవ భాగం నిస్సారంగా మరియు నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ భారీ బడ్జెట్ ప్రయత్నాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతలు. ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది. గుంటూరు కారం సినిమా సమీక్ష ఇక్కడ ఉంది. సో కథ ఏంటంటే, రమ్యకృష్ణ పోషించిన వసుధర ఒక మంత్రి మరియు వైర వెంకటస్వామి కుమార్తె. ఆమె సత్యంకు విడాకులు ఇచ్చి రావు రమేష్ను వివాహం చేసుకుంటుంది. ఆమె పెద్ద కుమారుడు రమణను కుటుంబం నుండి దూరంగా ఉంచుతుంది. వెంకటస్వామి మరియు అతని సహచరులు కుటుంబ వారసత్వంపై ఏవైనా వాదనలు ప్రకటనపై సంతకం చేయమని రమణను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యూహాలను ఎదుర్కోవడానికి రమణ వ్యూహాల చుట్టూ కథాంశం విప్పుతుంది. సో మరి తల్లి మరియు కొడుకుల మధ్య సయోధ్యకు గల అవకాశాలను అన్వేషిస్తుంది. అగ్ర హీరోల వాణిజ్య చిత్రాలకు భిన్నంగా గుంటూరు కారం కుటుంబ కథగా రూపొందుతుంది. అది మంచి సంకేతం. కానీ సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ అది మాయమైపోతుంది. మొదటి భాగంలో దర్శకుడు మహేష్ పాత్ర చిత్రంపై ఎక్కువ ఆధారపడతాడు మరియు చిత్రం కోసం కొత్త వినోదాత్మకంగా ఉంటుంది. రెండవ భాగం నిస్సారంగా మరియు నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్
విలక్షణ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ భారీ బడ్జెట్ ప్రయత్నాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది. గుంటూరు కారం సినిమా సమీక్ష ఇక్కడ సో కథ ఏంటంటే రమ్యకృష్ణ పోషించిన వసుధర ఒక మంత్రి మరియు వైర వెంకటస్వామి కుమార్తె. ఆమె సత్యంకు విడాకులు ఇచ్చి రావు రమేష్ను వివాహం చేసుకుంటుంది. ఆమె పెద్ద కుమారుడు రమణను కుటుంబం నుండి దూరంగా ఉంచుతుంది. వెంకటస్వామి మరియు అతని సహచరులు కుటుంబ వారసత్వంపై ఏవైనా వాదనలు ప్రకటనపై సంతకం చేయమని రమణను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యూహాలను ఎదుర్కోవడానికి రమణ వ్యూహాల చుట్టూ కథాంశం విప్పుతుంది. సో మరి తల్లి మరియు కొడుకుల మధ్య సయోధ్యకు గల అవకాశాలను అన్వేషిస్తుంది. అగ్ర హీరోల వాణిజ్య చిత్రాలకు భిన్నంగా గుంటూరు కారం కుటుంబ కథగా రూపొందుతుంది. అది మంచి సంకేతం. కానీ సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ అది మాయమైపోతుంది. మొదటి భాగంలో దర్శకుడు మహేష్ పాత్ర చిత్రంపై ఎక్కువ ఆధారపడతాడు మరియు చిత్రం కోసం కొత్త వినోదాత్మకంగా ఉంటుంది. రెండవ భాగం నిస్సారంగా మరియు నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ భారీ బడ్జెట్ ప్రయత్నాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది. గుంటూరు కారం సినిమా సమీక్ష ఇక్కడ సో కథ ఏంటంటే రమ్యకృష్ణ పోషించిన వసుధర ఒక మంత్రి మరియు వైర వెంకటస్వామి కుమార్తె. ఆమె సత్యంకు విడాకులు ఇచ్చి రావు రమేష్ను వివాహం చేసుకుంటుంది. ఆమె పెద్ద కుమారుడు రమణను కుటుంబం నుండి దూరంగా ఉంచుతుంది. వెంకటస్వామి మరియు అతని సహచరులు కుటుంబ వారసత్వంపై ఏవైనా వాదనలు ప్రకటనపై సంతకం చేయమని రమణను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యూహాలను ఎదుర్కోవడానికి రమణ వ్యూహాల చుట్టూ కథాంశం విప్పుతుంది. సో మరి తల్లి మరియు కొడుకుల మధ్య సయోధ్యకు గల అవకాశాలను అన్వేషిస్తుంది. అగ్ర హీరోల వాణిజ్య చిత్రాలకు భిన్నంగా గుంటూరు కారం కుటుంబ కథగా రూపొందుతుంది. అది మంచి సంకేతం. కానీ సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ అది మాయమైపోతుంది. మొదటి భాగంలో దర్శకుడు మహేష్ పాత్ర చిత్రంపై ఎక్కువ ఆధారపడతాడు మరియు చిత్రం కోసం కొత్త వినోదాత్మకంగా ఉంటుంది. రెండవ భాగం నిస్సారంగా మరియు నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. సో కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. సో గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రీకరణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. అండ్ త్రివిక్రమ్ విలక్షణ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ భారీ బడ్జెట్ ప్రయత్నాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది. గుంటూరు కారం సినిమా సమీక్ష ఇక్కడ సో కథ ఏంటంటే
రమ్యకృష్ణ పోషించిన వసుధర ఒక మంత్రి మరియు వైర వెంకటస్వామి కుమార్తె. ఆమె సత్యంకు విడాకులు ఇచ్చి రావు రమేష్ను వివాహం చేసుకుంటుంది. ఆమె పెద్ద కుమారుడు రమణను కుటుంబం నుండి దూరంగా ఉంచుతుంది. వెంకటస్వామి మరియు అతని సహచరులు కుటుంబ వారసత్వంపై ఏవైనా వాదనలు ప్రకటనపై సంతకం చేయమని రమణను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యూహాలను ఎదుర్కోవడానికి రమణ వ్యూహాల చుట్టూ కథాంశం విప్పుతుంది. మరి తల్లి మరియు కొడుకుల మధ్య సయోధ్యకు గల అవకాశాలను అన్వేషిస్తుంది. అగ్ర హీరోల వాణిజ్య చిత్రాలకు భిన్నంగా గుంటూరు కారం కుటుంబ కథగా రూపొందుతుంది. అది మంచి సంకేతం. కానీ సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ అది మాయమైపోతుంది. మొదటి భాగంలో దర్శకుడు మహేష్ పాత్ర చిత్రంపై ఎక్కువ ఆధారపడతాడు మరియు చిత్రం కోసం కొత్త వినోదాత్మకంగా ఉంటుంది. రెండవ భాగం నిస్సారంగా మరియు నిరాశపరిచేదిగా ఉంటుంది. ఈ చిత్రం అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ పేలవమైన పని. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మరియు ఎనర్జీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, 2 మాస్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ గ్యాలరీల కోసం. కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం బలహీనమైన సంభాషణలు, నిర్మాణ విలువలు, 2 పాటలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. గుంటూరు కారం సినిమా మొత్తం మీద ఒక సాధారణ సినిమా. మహేష్ బాబు చిత్రణ, ఆయన సంభాషణల ప్రదర్శన, ఆయన నృత్యం దీనికి కొంత ఆకర్షణను ఇస్తాయి. ఇవన్నీ సినిమాను కొంతవరకు కాపాడగలిగాయి. అయితే సినిమా రెండవ భాగం నిజిస్తే ఉంది మరియు మొదటి సగం యొక్క సానుకూల ప్రభావాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. త్రివిక్రమ్ విలక్షణ కొద్దీ అది మాయమైపోతుంది. మొదటి భాగంలో దర్శకుడు మహేష్ పాత్ర చిత్రంపై ఎక్కువ ఆధారపడతాడు మరియు చిత్రం కోసం కొత్త వినోదాత్మకంగా ఉంటుంది.